నీ దగ్గర ఉంటే దానం చేయాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. అంతేగాని ఆవిడని అంత చిన్న చూపు చూడడం చాలా తప్పు. బ్రో నేను మంచిగా ఉన్నది ఈ స్థాయికి ఉన్నదానికి కారణం దేవుడు, అంతేగాని నేను బిచ్చడానికి ఎందుకు దానం చేస్తాను? బిచ్చగల వాళ్ళకన్నా పెద్ద బిచ్చగాడు నువ్వు. ఏంటి నేను బిచ్చగానా? మరి కాదా? ఆకలేస్తే అమ్మని అడుక్కుంటావు, బాధ వస్తే నాన్నని అడుక్కుంటావు, కష్టాలు వస్తే దేవుడిని తీర్చమని అడుక్కుంటావు. ఎలక్షన్ లో ఓట్ల కోసం జనాలను అడుక్కుంటారు, గెలిచిన తర్వాత కానుకల కోసం దేవుడిని అడుక్కుంటారు. వాడు కేవలం కడుపు నింపుకోవడం కోసమే అడుక్కుంటున్నాడు. కానీ మీరు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు అడుక్కుంటూనే ఉంటారు. మీరుకెదరా ఆడికన్నా పెద్ద బిచ్చగాళ్ళు. అది కాదు, ఇన్ని విషయాలు చెప్తున్నావు కదా, అసలు నువ్వు ఎవరు బ్రో? నేనా? ఎవరా? చేతులు చిల్లు గవ్వలేకుండా కనీసం నుదుట రాత కూడా లేని మీకన్నా పెద్ద బిచ్చగాడిని. నిత్యాశుద్ధాయ దిగంబరాయ తస్మై कराय नमः शिवाय। शिव रक्ष मम शिव पाहि मम शिव त्राहि मम शिव रक्ष मम शिव पाहि मम शिव पाहि मम महादेव जी त्वं पाहि मम शरणागतं त्वं पाहि मम रक्ष मम शिव पाहि मम शिव। नगेन्द्रहाराय त्रिलोचनाय भस्मारंगाय महेश्वराय नित्याशुद्धाय दिगंबराय तस्मै कराय नमः शिवाय।